RTI Live News. Ask for right. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం తేటతెల్లమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ కిషోర్, రాజేందర్ గౌడ్, గిరీష్, జేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అమలు కానీ హామీలు ఇచ్చింది. మీకు తెలుసు, మాకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు పిల్ల పుట్టకముందే కుళ్ళ పుట్టిండ్రు అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే 42% రిజర్వేషన్ కల్పిస్తాం. దానికి తోడు ఇంకా బీసీ సప్లాన్ అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు. ఒక 2 గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన హామీలు కూడా అన్ని కానని చెప్పి కానీ నగ్న సత్య ఏం తెలియనట్టుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్టుగా మేము బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికి ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి. ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. కానీ అక్కడ పెండింగ్ ఉన్నది. ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు, దాన్ని అంతకే వదిలేసిరు. అక్కడ దాన్ని వదిలేసి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టిరు. ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు. కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. అది మళ్ళీ అక్కడ పెండింగ్. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు. ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే, చట్టబద్ధత లేనిది అమలు కాదు అనేది. మళ్ళీ ఏం చేశారు, అక్కడ బిల్లు పెట్టిరు, ఒక ఆర్డినెన్స్ పెట్టిరు, మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు. జీవో ఎప్పుడు చేస్తారు, ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు. జీవోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు, అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు, మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు, ఇది ఎలక్షన్ కాదు అని. జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం. ఆ ఆదేశం ఏంది, అక్కడ చట్టం దాల్చాలి కదా, చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి. కానీ జీవో ఇచ్చే ఎలక్షన్ పోతామని అడావిడిగా నోటిఫికేషన్ వేసేసి కోర్టు అంతకు ముందు నిన్నగాక మన 8 రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది, ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం ఆలోచించుకోండి, టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది. చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు. మరి నామినేషన్లు కొంతమంది వేసినాక కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే విధించి 4 వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలి అది అని చెప్పడం జరిగింది. కానీ ఈ టోటల్ కథలో ఆలోచిస్తే ఇంతకు ముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. మన రాష్ట్రమే కాదు, పంజాబ్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పొరపాట్లకు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళింది. మరి ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా అంటే జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఎట్లా జరిగింది, తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో
వాళ్ళ యొక్క శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ 69% రిజర్వేషన్స్ ఇస్తుంది. ఇది జరిగింది. మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరిగాయి అనేటువంటిది లేదా? అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే. ఎలక్షన్స్ కు ముందు ఎన్నైతే హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. 420 హామీస్ ఇచ్చారు. ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు. ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ జోన్లకే